తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వస్తారు. అప్పుడే జియాన్ సియాని డిన్నర్కి వెళ్దామా అని అడుగుతాడు. కాని సరిగ్గా అదే సమయంలో సియాకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. కాయ్ పరిస్థితి అస్సలు బాలేదని తెలుస్తుంది. ఆ మాట వినగానే ఆమె కంగారుగా వెంటనే కాయ్ దగ్గరకు వెళ్తుంది. అయితే ఇదంతా కాయ్ తన స్నేహితుడితో కలిసి ఆడుతున్న నాటకమని మనకు అర్థమవుతుంది. సియాతో టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతోనే కాయ్ ఇలా ప్లాన్ చేస్తాడు. సియా అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. ఆమెను చూడగానే కాయ్ ఫ్రెండ్ కాయ్ని సియా మీదకు నెట్టేసి అక్కడి నుండి పారిపోతాడు. అప్పటికే బాగా రాత్రి అయిపోవడంతో కాయ్ని తీసుకుని ఇంటికి వెళ్లడం కుదరదని గ్రహించిన సియా అతడిని దగ్గరలోని ఒక హోటల్కు తీసుకువెళ్తుంది. తను రూమ్ బుక్ చేస్తున్న సమయంలో కాయ్ రిసెప్షనిస్ట్కు సైగ చేసి వాళ్ళిద్దరికీ ఒకే రూమ్ ఇవ్వమని చెబుతాడు. దాంతో రిసెప్షనిస్ట్ సారీ మేడం, హోటల్లో ఒకే రూమ్ ఖాళీగా ఉంది అని అబద్ధం చెబుతాడు. వేరే దారి లేక సియా దానికి ఒప్పుకుంటుంది. వీళ్ళిద్దరూ రూమ్కి వెళ్లడం చూసిన జియాన్ వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే రూంలో ఉండబోతున్నారని తెలిసి జియాన్ వెంటనే ఒక ప్లాన్ వేస్తాడు. మరోవైపు సియా కాయ్ను గదిలోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టే క్రమంలో ఆమె కూడా అతడితో పాటే బెడ్ మీద పడిపోతుంది. ఇదే ఛాన్స్ అనుకున్న కాయ్ ఆమెను వెళ్లనివ్వకుండా పట్టుకుంటాడు. తాగినట్టు నటిస్తూ ఆమెను ముద్దు పెట్టుకోబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో డోర్ కొడతారు. సియా వెళ్లి తలుపు తీస్తే హోటల్ స్టాఫ్ కనిపిస్తాడు. మేడం, మీరే మా లక్కీ గెస్ట్. మీకు మా హోటల్లో ఒక లగ్జరీ రూమ్ ఫ్రీగా లభించింది అని చెబుతాడు. ఆ మాట విని సియా తను చాలా లక్కీ పర్సన్ అని భావించి వెంటనే ఆ రూమ్కి వెళ్తుంది. దీంతో కాయ్ వేసిన ప్లాన్ మొత్తం పాడైపోతుంది. పెద్ద రూమ్ని చూసి మురిసిపోతున్న సియా దగ్గరకు జియాన్ స్నానం చేసి టవల్తో బయటకు వస్తాడు. అతడిని అలా చూసి సియా షాక్ అవుతుంది. ఆమె అలానే చూస్తూ ఉండిపోవడంతో కాసేపటికి తేరుకుని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని జియాన్ని అడుగుతుంది. జియాన్ చాలా అమాయకంగా ఇది నా రూమ్ అని సమాధానమిస్తాడు. హోటల్ స్టాఫ్ ఏదో తప్పు చేశారని అనుకున్న సియా అక్కడి నుండి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ జియాన్ ఆమెకు అడ్డుపడి ఆపుతాడు. నువ్వు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నావు అని జియాన్ అనగానే అతను తనని లైన్ వేస్తున్నాడని సియాకు అర్థమవుతుంది. వెంటనే తన దగ్గర ఉన్న గోల్డెన్ ఐస్ పవర్స్తో అతని బాడీని చూడబోయి పొరపాటున చూడకూడనివి చూసేస్తుంది. దాంతో ఆమె ముక్కులోంచి రక్తం కారుతుంది. కంగారులో ముందు అండర్వేర్ వేసుకో అని అరిచి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. జియాన్ మాత్రం నీకు నేనంటే ఇష్టమా కాదా అని అడుగుతాడు. అప్పటికే సియా రూంలో నుండి బయటికి వెళ్లిపోయి ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 12 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.